హైదరాబాద్ నుండి మొదలు పెడితే ఇక్కడ నిజామాబాద్ పోయే వరకు కూడా రామాయంపేట అనేదానికి ఒక పేరు ఉండే. ఇంతకుముందు రామాయంపేట ఒక తాలూకా సైడ్ రామాయంపేట, చేగుంట, శంకరంపేట, వెల్దుర్తి ప్లేస్ కోల్చారం ఇక్కడ ఒక తాలూకా స్థాయి ఉండే. దీనికి ఒక గుర్తింపు ఉండే. ఇక్కడ రామాయంపేట మేము ఇక్కడ నేను 98, 99 ఇక్కడ ఇంటర్మీడియట్ చేసినప్పుడు ఇక్కడ రామాయంపేట కూడా ఒక బస్ స్టాండ్ కూడా నూతనంగా ఏర్పాటు చేయడం బస్ డిపో అది కూడా రద్దు అయిపోయింది. మరి ఇక్కడ రామాయంపేట ఒక డిగ్రీ కాలేజ్, ఒక డిఎస్పీ ఆఫీస్ ఎక్కడ లేదు. ఇక్కడ ఒక జేడీ ఆఫీస్ ఉండే, అక్కడ ఎత్తేస్తారు. ఇక్కడ ఉంటే దుబ్బాకాల మనకు తెలియకుందే లేకుండే అక్కడ దుబ్బాకాల బస్సు డిపో అయింది. మరి ఇక్కడ రామాయంపేట ఇక్కడ మెదక్ నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు మొదటగా రామాయంపేట నియోజకవర్గం గెలిచిన తర్వాత ఒక జడ్పీటీసీ గెలిచింది. తర్వాత మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆమె గెలిచినప్పటి నుంచి ఇక్కడ మనకు శని చుట్టుకున్నది. ఇక రామాయంపేటకు కాన్సెన్సీ పోయింది, మెదక్ పోయింది. మన ఇక్కడ మనకు ఏ పనులు జరుగుతాడు కాబట్టి ఇక్కడ ఉన్న హరీష్ రావు మన ఉమ్మడి జిల్లాను పట్టి పీడిస్తూ